నా చెంతకు రండు, మీరు జీవమును పడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనము చేసుకొందును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు: దప్పిక కొనిన వారెల్లరూ నీటి చెంతకు రండు. ధనము లేని వారు వచ్చి ధాన్యము కొని ఆరగింపుడు. రెండు, ధనమియ్యకయే ద్రాక్ష రసమును పాలను కొనుడు. ఆకలి తీర్ప జాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చింపనేలా, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయనేలా. మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. నా మాట విని నా చెంతకు రండు, నా పలుకు ఆలింపుడు, మీరు జీవమును బడయుదురు. నేను మీతో శాశ్వతమైన నిబంధనమును చేసుకొందును. దావీదుకు వాగ్దానము చేసిన దీవెనలు మీకు ఇత్తును. నేను అతనిని జాతులకు నాయకునిగా, అధికారినిగా నియమించి తిని, అతని ద్వారా వారికి నా శక్తి చూపించి తిని. మీకిది వరకు తెలియని జాతులను మీరు ఇప్పుడు వింతురు. మెరుగని ప్రజలు మీలో చేరుటకు పరుగెత్తుకొని వత్తురు. మీ ప్రభువును దేవుడను ఇశ్రాయేలు పవిత్ర దేవుడనకు నేను ఈ కార్యమును చేయుదును. నేను మీకు కీర్తి అబ్బునట్లు చేయుదును. ప్రభువు దొరుకునప్పుడే ఆయనను సమీపింపుడు. ఆయన చేరువలో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థన చేయుడు. దుర్మార్గులు తమ మార్గము విడనాడుదురుగాక, తమ ఆలోచన మార్చుకొందురుగాక. వారు ప్రభు వద్దకు మరలి వచ్చినచో ఆయన వారి మీద దయచూపును. మన దేవుడు వారిని మిక్కుటముగా మన్నించును. నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభు పలుకుచున్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో, మీ మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్కలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభు వాక్కు. ప్రార్థించదము. సర్వశక్తి గలవునితి సర్వేశ్వర, లోకమునకు ఏకైక ఆశ్రయము మీరు ప్రస్తుత కాలంలో జరగనున్న కార్యములను మీ ప్రవక్తల బోధన ద్వారా ముందుగానే ప్రకటించితిరి. కరుణించి మీ ప్రజల ఆశలను కోరికను పెంపొందింపుడు. ఎందుకనా మీ సహాయము లభించినదే ఎవరును ఎట్టి కార్యములను సాధింపజాలరు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.